2026లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఈ మ్యాచ్ కేవలం గేమ్ కాదు, అది ఒక యుద్ధం. రెండు దేశాల మధ్య గౌరవ పోరు. మైదానంలో రెండు దేశాల మధ్య సమరం అంతా ఇంత కాదు. ఒక మాటలో ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఈ మ్యాచ్ ప్యూర్ రెండు దేశాలకు ఒక భావోద్వేగం. బట్ ఈ టోర్నమెంట్ ప్రారంభం కన్నా ముందే పాకిస్తాన్ భారీ రాజకీయ డ్రామాలు మొదలు పెట్టింది. 2026లో టీ20 వరల్డ్ కప్ లో ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ లో ఆడదని పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచమంతా ఈ నిర్ణయాన్ని చూసి షాక్ అయ్యింది. అభిమానులంతా అయోమయంలో పడిపోయారు. ఐసీసీ, బ్రాడ్కాస్టర్స్, స్పాన్సర్స్ అందరూ టెన్షన్ లోకి వెళ్లిపోయారు. కానీ ఐసీసీ మాత్రం పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ని ఇచ్చింది. ఫైనల్ గా క్రికెట్ అనే ఆయుధం ముందు పాకిస్తాన్ రాజకీయాలు నిలవలేకపోయాయి. భారీ ఒత్తిళ్లు, ఆర్థిక నష్టాల భయం, ప్రపంచ క్రికెట్ అభిమానుల డిమాండ్ కారణంగా పాకిస్తాన్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని ఇండియాతో మ్యాచ్లు ఆడేందుకు అంగీకరించింది. కానీ పాకిస్తాన్ ఐసీసీకి 3 షరతులు పెట్టింది. అవి ఏంటన్నది ఈ వీడియోలో ముందుకెళ్లే కొద్దీ డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ అభిమానికి షేర్ చేసి ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమ్ దేశా స్టేడియంలో దద్దరిల్లబోతోంది. ఈ మ్యాచ్ అయితే గ్రూప్ ఏ లో నుంచి రెండు దాయాది దేశాల మధ్య ఉత్కంఠభరితంగా జరిగే మ్యాచ్ అనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ లో అయితే ఎవరు గెలిస్తే వాళ్ళు ముందు సూపర్ 8 కి క్వాలిఫై అయిపోతారు. అందుకనే ఈ మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠంగా ఉంటుందని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ టీ20 వరల్డ్ కప్ లో ఇండియా అండ్ పాకిస్తాన్ లో ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్ లో 1 and 2 లో ఉన్నారు. అయితే మనందరికీ తెలిసిందే ఇండియా అండ్ పాకిస్తాన్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల వల్ల పాకీలు మన ఇండియాకి రారు. అందుకనే మన టీమిండియా కొలంబోకి వెళ్లి పాకిస్తాన్ తో తలబడుతోంది. ఇండియా ఈ టోర్నమెంట్ లో 2 మ్యాచ్లు గెలిచి 3.05 నెట్ రన్ రేట్ తో టేబుల్ టాప్ లో ఉంది. పాకిస్తాన్ కూడా 2 మ్యాచ్లు గెలిచి 0.93 నెట్ రన్ రేట్ తో టేబుల్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందో ఆ టీం ఖచ్చితంగా సూపర్ 8 కి క్వాలిఫై అయిపోతుంది. అఫ్ కోర్స్ మన టీమిండియానే గెలుస్తుంది, కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ అంతా కూడా ఒక వెన్యూలో ఆడుతున్నారు. అందుకే మన టీమిండియాకి విజయం అంత ఈజీగా రాదు. ఇదంతా కూడా వీడియోలోకి ముందుకెళ్లే కొద్ది డీప్ గా డిస్కస్ చేసుకుందాం. బట్ ఎనీవేస్ ఈ వీడియోలో కొలంబోలో పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ రిపోర్ట్, ఈ రెండు టీంల మధ్య బెస్ట్ ప్లేయింగ్ 11, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, కీ ప్లేయర్స్, హెడ్ టు హెడ్ స్టాట్స్ అండ్ ఆల్సో ఈ మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుంది అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఆఫ్ ద మ్యాచ్. దాంతో పాటు ఈ మ్యాచ్ కి సంబంధించి పూర్తి ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఐసీసీ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాచ్ అయిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడుతున్న కొలంబో పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే కొలంబోలోని ప్రేమ్ దేశా స్టేడియం సాధారణంగా నెమ్మదిగా స్పిన్ కు అనుకూలంగా ఉండే పిచ్ ను కలిగి ఉంటుంది. మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ నెమ్మదిగా బౌలర్లకు సహాయపడుతుంది. ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మేట్ లో ఇది బ్యాట్స్మెన్లకు ప్రారంభంలోనే స్థిరమైన బౌన్స్ ను అందించినప్పటికీ ఉపరితలం తరచుగా తక్కువ మరియు గ్రిప్ గా మారుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసే జట్లకైతే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ పిచ్ అయితే స్పిన్నర్లకు చాలా బాగా సహాయపడుతుంది. మ్యాచ్ ముగిసే కొద్దీ నల్లటి నేల స్పిన్నర్లకు బాగా సహాయాన్ని అందిస్తుంది. ఇక్కడ స్కోరింగ్ విషయానికి వస్తే చారిత్రాత్మకంగా చేజింగ్ ఆధిపత్యం చెలాయించింది. కానీ ఇటీవల ధోరణుల్లో మొత్తాలను ఛేదించడంలో కష్టతరంగా మారిపోయింది. మొదటి ఇన్నింగ్స్ స్కోర్ తరచుగా మెరుగ్గా నిరూపించబడుతున్నాయి. బట్ ఎనీవేస్ ఈ పిచ్ అయితే మొదట్లో ఉపరితలం చదునుగా ఉండవచ్చు, కానీ నెమ్మదిస్తుంది. ఇది తక్కువ స్కోరింగ్ వ్యూహాత్మక ఆటలను దారితీస్తుంది. ఇదైతే కంప్లీట్లీ పూర్తిగా స్పిన్నర్లకు అనువర్తిస్తుంది. అఫ్ కోర్స్ ప్రెసెంట్ ఈ వేదికలో బ్యాటర్లు కూడా చాలా మంచిగా రాణిస్తున్నారు. బట్ ఎనీవేస్ ఈ వేదికలో మనమైతే ఈ రెండు జట్ల మధ్య ఒక స్ట్రాంగ్ బ్యాటిల్ చూడబోతున్నాము. ఇక వెదర్ రిపోర్ట్ ప్రకారం ఈ మ్యాచ్ జరిగే సమయానికి ఎలాంటి ఆటంకం అనేది కనిపించట్లేదు. కొలంబో వేదిక యొక్క స్టాట్స్ చూసుకున్నట్లయితే ఈ వేదికలో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడితే మొదట బ్యాటింగ్ చేసిన టీం 6 సార్లు, రెండవ బ్యాటింగ్ చేసిన టీం 4 సార్లు గెలిచాయి. హైయెస్ట్ స్కోర్ 222 పరుగులు, లోయెస్ట్ స్కోర్ 69 పరుగులు ఉన్నాయి. ఈ వేదికలో అయితే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆల్మోస్ట్ ఒక మ్యాచ్ డిఫరెన్స్ విన్ పర్సెంటేజ్ ఉండడంతో టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా చేజింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఇన్ఫాక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా బౌలింగ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈ పిచ్ ని దృష్టిలో పెట్టుకుని మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అయితే ఒక కీలక మార్పు జరిగే అవకాశం ఉంది. అది ఏంటన్నది చూసుకున్నట్లయితే ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ లో సంజు శాంసన్ ఓపెనింగ్ చేయడం జరిగింది. పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ నెక్స్ట్ మ్యాచ్ కి కూడా అభిషేక్ శర్మ రాకపోవచ్చని క్లారిటీ ఇచ్చాడు. బట్ వరుణ్ చక్రవర్తి మాత్రం అభిషేక్ శర్మ ఫుల్లీ ఫిట్ గా ఉన్నాడు, నెక్స్ట్ మ్యాచ్ లో ఆడుతాడని వెల్లడించాడు. ఇదైతే ఖచ్చితంగా పాకీలకు వెన్నుపోటనే చెప్పుకోవాలి. బట్ ఎనీవేస్ ప్లేయింగ్ లెవెన్ లో ఇంకొక పెద్ద మార్పు చూసుకున్నట్లయితే కుల్దీప్ యాదవ్ అయితే ప్లేయింగ్ లెవెన్ లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కొలంబోలో పిచ్ అనేది ప్రాపర్లీ స్పిన్నర్లకి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కుల్దీప్ యాదవ్ అయితే హర్షదీప్ సింగ్ ప్లేస్ లో ఉంటాడనిపిస్తోంది. ఒక్కసారి పాకిస్తాన్ కి అగైనెస్ట్ గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ లేదంటే సంజు శాంసన్, నంబర్ 3 లో తిలక్ వర్మ, నంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5 లో హార్దిక్ పాండ్యా, నంబర్ 6 లో శివం దుబే, నంబర్ 7 లో రింకు సింగ్, నంబర్ 8 లో అక్షర్ పటేల్, నంబర్ 9 లో జస్ప్రీత్ బుమ్రా,
నంబర్ 10 లో వరుణ్ చక్రవర్తి, నంబర్ 11 లో కుల్దీప్ యాదవ్. ఈ ప్లేయింగ్ 11 లో రింకు సింగ్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ కూడా ఆడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ అలా చేసే లోయర్ ఆర్డర్ లో ఒక ప్రాపర్ ఫినిషర్ అనే వాళ్ళు ఉండరు. టీమ్ లో ఆల్రెడీ వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఉన్నారు కాబట్టి రింకు సింగ్ ని ప్లేయింగ్ 11 లో ఉంచుకుంటే బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. మరి చూడాలి మన టీమిండియా మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని. ఇక మన దాయాదీల ప్లేయింగ్ 11 అయితే పెద్దగా మార్పులు లేకుండా సేమ్ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఆల్రెడీ ఈ వేదికలో 2 మ్యాచ్లు ఆడడంతో ఈ పిచ్ కండిషన్స్ అన్ని కూడా పూర్తిగా వాళ్ళకి తెలిసే ఉంటాయి. బట్ ఎనీవేస్ ఒక్కసారి పాకిస్తాన్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఓపెనింగ్ లో సాయిబ్ మాయేవ్, సాహిబ్ జాదా ఫర్హాన్, నంబర్ 3 లో సల్మాన్ ఆగా, నంబర్ 4 లో బాబర్ అజాం, నంబర్ 5 లో మొహమ్మద్ నవాజ్, నంబర్ 6 లో షబత్ ఖాన్, నంబర్ 7 లో ఫహీమ్ అస్రాఫ్, నంబర్ 8 లో ఉస్మాన్ ఖాన్, నంబర్ 9 లో షాహీన్ అఫ్రీది, నంబర్ 10 లో అబ్రార్ అహ్మద్, నంబర్ 11 లో ఉస్మాన్ తారేక్. ఈ రెండు టీంల మధ్య బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్పుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ లో నంబర్ 8 వరకు ప్రాపర్ డేంజరస్ బ్యాటర్ ని కలిగి ఉంది. ఇన్ఫాక్ట్ ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా సూపర్ హాఫ్ సెంచరీతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ అభిషేక్ శర్మ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ పవర్ ప్లే లో ఒక సూపర్ డూపర్ స్టార్ట్స్ అందిస్తారు. ఒకవేళ సంజు సామ్సన్ ప్లేయింగ్ 11 లో ఉంటే సంజు కూడా చాలా మంచిగానే రాణించగలడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ని ప్రాపర్ గా బిల్డ్ చేస్తే ఫినిషింగ్ లో అక్షర్ పటేల్, రింకు సింగ్, శివం దుబే అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యాలు ఒక ప్రాపర్ టాన్ సెట్ చేయగలరు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ లో పాకీలను మడతేసి కప్పెట్టేయగలరు. ఒక్క మాటలో టీమిండియా గురించి చెప్పాలంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఒక డిస్ట్రక్టివ్ ప్లేయర్స్ ఉన్నారని చెప్పుకోవాలి. ఇక పాకిస్తాన్ కూడా నంబర్ 8 వరకు ఒక ప్రాపర్ బ్యాటర్స్ ని కలిగి ఉంది. ఓపెనర్లు ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ ఆల్సో బాబర్ అజం T20 లో ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో మనం చూసాం. కానీ ఇండియాని ఎదుర్కొని పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంతవరకు రాణిస్తారన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇక బౌలింగ్ లో కూడా డీసెంట్ పేస్ అండ్ ఆల్సో స్పిన్నర్స్ ఉండడంతో పాకిస్తాన్ టీం కూడా స్ట్రాంగ్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ కొలంబోలో పిచ్ అనేది స్పిన్నర్లకి అనుకూలంగా ఉండడం గమనించి ఎక్కువ మంది స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నారు. మరి చూడాలి ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టీం ఎలాంటి వ్యూహాలతో వస్తుందా అని. ఈ రెండు టీములు కూడా ప్రాపర్ బ్యాటర్లని అండ్ బౌలర్ ని కలిగి ఉండడం చాలా స్ట్రెంత్ అని చెప్పుకోవాలి. టీమిండియాకి ఏమైనా వీక్నెసెస్ ఉన్నాయా అంటే 100% ఒక కొత్త స్టేడియం లో, అది కూడా మన దాయాది దేశంతో తలపడాలి. అక్కడ పరిస్థితులు మన టీమిండియాకి ఇంకా సెట్ అవ్వాల్సి ఉంది. అండ్ పాకిస్తాన్ అదే స్టేడియం లో మ్యాచ్లన్నీ ఆడుతున్నాయి కాబట్టి ఇదేమైనా టీమిండియాకి వీక్నెస్ గా మారే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ వీక్నెసెస్ చూసుకున్నట్లయితే 100% ఫీల్డింగ్ అనే చెప్పుకోవాలి. బట్ ఆడిన 2 మ్యాచ్ల్లో బాగానే రాణించారు. అండ్ ఆల్సో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎదుర్కోవాలి కాబట్టి గట్టి పోటీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ విషయానికి వస్తే ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ కీ ప్లేయర్స్ అనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ తిలక్ వర్మ లాస్ట్ టైం పాకిస్తాన్ తో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో ఫుల్ ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తూ టీమిండియాని మళ్ళీ ఛాంపియన్స్ గా నిలిపాడు. ఆ తర్వాత పాకిస్తాన్ తో మళ్ళీ ఇప్పుడే ఆడుతున్నారు కాబట్టి తిలక్ వర్మ ఒక కీ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ ఈ ఫార్మేట్ లో మొదటి బంతి నుంచే అగ్రెసివ్ మోడ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో నమీబియాపై కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. సో అదే ఫామ్ తో పాకిస్తాన్ ని కూడా పవర్ ప్లే లోనే అధోపతాళానికి తొక్కేస్తాడు. సో అందుకనే వీళ్ళిద్దరూ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తిలో కీ ప్లేయర్స్ గా మారుతారనిపిస్తోంది. బుమ్రాని ఎదుర్కొని పాకీలు బ్యాటింగ్ చేయాలంటేనే చాలా పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు. అండ్ వరుణ్ చక్రవర్తి వేసే గూగ్లీలకి పాకిస్తాన్ పని పెట్టాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు కూడా బౌలింగ్ లో కీ ప్లేయర్స్ అని చెప్పుకోవాలి. పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ లో బాబర్ అజాం, సాహిబ్ జాదా ఫర్హాన్ కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కూడా లాస్ట్ మ్యాచ్ లో సాహిబ్ జాదా ఫర్హాన్ 41 బంతుల్లో 77 పరుగులు, బాబర్ అజాం 32 బంతుల్లో 46 పరుగులు చేసి లాస్ట్ మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచారు. అందుకనే వీళ్ళిద్దరు బ్యాటింగ్ లో కీ రోల్ ని ప్లే చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ లో షాహీన్ అఫ్రీది అండ్ ఉస్మాన్ తారిక్ లో కీ రోల్ ని ప్లే చేయవచ్చు. పాకిస్తాన్ స్పిన్ బౌలర్ ఉస్మాన్ తారిక్ తన ప్రత్యేకమైన బౌలింగ్ శైలి కారణంగా 2026 T20 ప్రపంచ కప్ లో కేంద్ర బిందువుగా మారాడు. అతని బంతికి ఆగి మరియు స్లింగ్ యాక్షన్ ఉండడంతో దాని చట్టబద్ధతపై చర్యలకు దారితీస్తున్నాయి. అండ్ ఆల్సో షాహీన్ అఫ్రీది ఇండియాకి పవర్ ప్లే లో రన్స్ ఇవ్వాలన్నా, పాకిస్తాన్ కి వికెట్లు అందించాలన్నా కీ ప్లేయర్ అని చెప్పుకోవాలి. అందుకనే వీళ్ళు బౌలింగ్ లో ఎక్స్ ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు టీముల మధ్య T20 వరల్డ్ కప్ లో హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఈ రెండు టీంలు ఇప్పటికీ 8 మ్యాచ్లు ఆడితే ఇండియా 7 మ్యాచ్లు, పాకిస్తాన్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై టీమిండియా ఎలాంటి డామినెన్స్ చూపిస్తుందా అని. ఈ మ్యాచ్ లో కూడా మన టీమిండియాదే డామినెన్స్ చూడొచ్చు మరోసారి. ఫైనల్లీ ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటే అది కేవలం బ్యాటింగ్ అండ్ ఆల్సో బౌలింగ్ బ్యాటిల్స్ కోసమే. అలాంటిది ఈ మ్యాచ్ లో టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ వర్సెస్ షాహీన్ అఫ్రీది, శివం దుబే వర్సెస్ ఉస్మాన్ తారిక్ అండ్ ఫైనల్లీ బాబర్ అజం వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. 2025 ఆసియా కప్ లో ఇండియన్ ఓపెనర్ అభిషేక్ శర్మ పాకిస్తాన్ కు చెందిన షాహీన్ అఫ్రీదిపై ఆధిపత్యం చలాయించాడు. ఆడిన 2 మ్యాచ్ల్లో 14 బంతుల్లో 3 సిక్స్లు మరియు 2 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. ఈ బ్యాటిల్లో అభిషేక్ శర్మని కేవలం ఒక్కసారి కూడా అవుట్ చేయలేకపోయాడు. మరి ఈ మ్యాచ్ లో కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే ఉంటుందనిపిస్తోంది.
శివం దుబే వర్సెస్ ఉస్మాన్ తారిక్ ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉంటుందనిపిస్తోంది. శివం దుబే స్పిన్నర్లపై మిడిల్ ఓవర్స్ లో సిక్సర్లతో చిందులేశాడు. కానీ ఉస్మాన్ తారిక్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్స్ తో శివం దుబేని ఎలా కట్టడి చేశాడు అనేది ఆసక్తికరంగా మారబోతోంది. అండ్ ఫైనల్లీ బాబర్ అజం వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఈ బ్యాటిల్ అయితే స్టేడియం ని పీక్స్ కి తీసుకెళ్తుందని చెప్పుకోవాలి. బాబర్ అజం బ్యాటింగ్ కి, బుమ్రా వేసే యార్కర్లకి ఎవరిదిపై చేయవుతుందో కామెంట్స్ లో చెప్పండి. ఎనీవేస్ పాకిస్తాన్ మొదలుపెట్టిన డ్రామా గురించి చూసుకున్నట్లయితే T20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణపై వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. షెడ్యూల్ ప్రకారమే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నెల 15న ఇండియాతో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉండాలని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మా జట్టుకు సూచించారని PCB అధికార ప్రతినిధి అమీర్ మీర్ తెలిపాడు. సో దీని తర్వాత పాకిస్తాన్ ఇండియాతో ఆడడానికి మేము రెడీ, కానీ 3 కండిషన్స్ ఉన్నాయని వెల్లడించింది. నంబర్ 1, ICC నుంచి వచ్చే రెవెన్యూ కన్నా కూడా మాకు ఇంకా ఎక్కువ రెవెన్యూ కావాలని అడగడం జరిగింది. నంబర్ 2, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల మధ్య ట్రై సిరీస్ లో పెట్టమని కూడా అడగడం జరిగింది. నంబర్ 3, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ కూడా ఇచ్చుకోవాలని ICC ని సంప్రదించడం జరిగింది. బట్ వీటన్నిటికీ కూడా ICC నో చెప్పడం జరిగింది. మీరు మ్యాచ్ ను బాయ్కట్ చేస్తే సివియర్ గా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందని ICC వెల్లడించింది. దీంతో పాకీలు బెదిరిపోయి మ్యాచ్ ఆడడానికి సిద్ధమయ్యారు. బట్ ఎనీవేస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ల మధ్య జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు, అండ్ ఆల్సో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.